మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చంద్రబాబు సర్కారుపై యుద్ధాన్ని ప్రకటించారు. ఎన్నికల ముందు జనానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేసి ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో వివరించి ప్రభుత్వంపై తిరగబడేలా చేయడం కోసం సిద్ధమవుతున్నారు. కూటమి సర్కార్ తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో జగన్ కూటమి ప్రభుత్వంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకునేందుకు తొలి కేబినెట్లో కొన్ని సంతకాలు చేసి జనంలో ఆశలు కల్పించింది. కానీ వాటిని వెంటనే నెరవేర్చడంలో ఇబ్బందులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం చెప్పడంతో జనంలో అసంతృప్తి జాడలు కనిపిస్తున్నాయి. కూటమిని నమ్మి ఓటు వేస్తే పవన్ మిన్నకుండిపోతున్నాడు, చంద్రబాబు నిండా ముంచాడే అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కూటమిపై ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ఈ నెగిటివిటీని వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడం కోసం వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రతి వారం ఏదో ఒక ప్రాంతానికి వెళ్తూ అక్కడి సమస్యల్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో చంద్రబాబు గుండెల్లో గుబులు పట్టుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో ఈ సంవత్సరంలో సాధించిన విజయాల్ని జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోక తప్పదనే అంచనాకు చంద్రబాబు వచ్చేశారు. దీంతో తాజాగా కేబినెట్ భేటీలోనే జూలై 1 నుంచి ఎమ్మెల్యేలను ఇంటింటి ప్రచారానికి పంపాలని నిర్ణయించారు. త్వరలో దీనికోసం ఓ కార్యక్రమం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇందులో టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికి పంపబోతున్నారు. ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న జగన్ కూడా వైసీపీ రాష్ట్ర స్థాయి భేటీ ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు, నేతల్ని కూడా ఇంటింటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఇచ్చిన హామీలకు అమలవుతున్న దానికి పొంతన లేదని జనానికి చెప్పబోతోంది. ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఉద్దేశం ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టమెంత, ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి ఇంకా ఎంత నష్టం జరుగుతోంది, మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఎంతంత ప్రయోజనాలు అందించేది అనేది చెబుతూ చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయడం, చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్నీ అమలు చేశామని చెబుతున్న వాటిని ప్రజలకు చూపించటం. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడో జనానికి చెప్పబోతోంది. దీని పేరే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. దీనికోసం ఒక క్యూఆర్ స్కాన్తో ప్రజల ముందుకు వెళ్లే విధంగా ప్రత్యేక కార్యక్రమం 5 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఎమ్మెల్యేలను, జగన్ నేతల్ని, కార్యకర్తల్ని ఇంటింటి ప్రచారానికి పంపాలని నిర్ణయాలు తీసుకోవటం, అది ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా ఇంటింటి ప్రచారానికి నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని పంపి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్లు చెబుతున్న విషయాలు జనం వచ్చే ఎన్నికల వరకు గుర్తుపెట్టుకొని వీరిని ఆదరిస్తారా అంటే ఆ గ్యారంటీ కూడా లేదు. మరి ఎందుకు ఇలా ఇంటింటి ప్రచారానికి అధికార విపక్షాలు సిద్ధమవుతున్నాయా అనే అనుమానం అందరిలో ఉంది. వీటికి కారణాలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి, ప్రస్తుతం కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై తాజాగా సర్వేలు వెలువడ్డాయి. వీటిల్లో కూటమి ఎమ్మెల్యేలు దాదాపు 50 సీట్లో పూర్తి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, మరో 90 సీట్ల వరకు కాస్త అటూ ఇటుగా ఉన్నారని, కేవలం 30 మంది మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాయని సర్వేలు బయటకు వచ్చాయి. అలాగే ఏ అంశాల్లో ప్రభుత్వ పాలన మెరుగుపడాలో కూడా ఈ సర్వేలు చెప్పాయి. దీంతో చేసిన పనులు చెప్పలేకపోతున్నామని భావిస్తున్న ప్రభుత్వం ఇలా ఎమ్మెల్యేలని జనంలోకి పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే ఏడాదిలోనే 50 సీట్లలో కూటమి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని, ఈ సంఖ్య పెరిగేలా చూడాలంటే ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలని జగన్ కూడా ప్లాన్ చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చంద్రబాబు సర్కారుపై యుద్ధాన్ని ప్రకటించారు. ఎన్నికల ముందు జనానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేసి ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో వివరించి ప్రభుత్వంపై తిరగబడేలా చేయాలని జగన్ చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం మరొక విషయం గుర్తించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కానీ, బీజేపీని కానీ జగన్ టార్గెట్ చేయడం లేదు, లైట్ తీసుకున్నారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలతో తమకు సంబంధం లేదని,
ఎన్నికలకు ముందే బీజేపీ తేల్చి చెప్పింది. ఆ కారణంగా బీజేపీని వదిలేయొచ్చు. కానీ మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ ఫోటోలున్నాయి. ప్రతి హామీ నెరవేర్చే బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని చంద్రబాబు, పవన్ నాడు గొప్పగా చెప్పుకున్నారు. ఈ సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎందుకనో పవన్ను జగన్ అసలు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు మేనిఫెస్టో అని మాత్రమే జనంలోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేయడం చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు పచ్చి మోసాలు చేశారని, వాటిని ప్రజలకు వివరించడమే వైసీపీ ప్రధాన ధ్యేయమని జగన్ అంటున్నారు. కానీ పవన్ మాట ఎక్కడా జగన్ ప్రస్తావించటం లేదు. చంద్రబాబును టార్గెట్ చేస్తూనే జగన్ రాజకీయం చేస్తున్నారు. మరి ఇందులో జగన్ వ్యూహమేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. అయితే గత ఎన్నికల ముందు పవన్ను చంద్రబాబు కంటే ఎక్కువ టార్గెట్ చేసి రాజకీయంగా నష్టపోయామని గ్రహించారేమో జగన్. పవన్ విషయంలో తప్పు మరోసారి పునరావృతం చేయకూడదనే ఆలోచనతో జగన్ తెలివిగా చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు ఉన్నారు. జగన్ వ్యూహమేంటో, ఆయన ఆలోచన ఎలా ఉందో పవన్కు చెక్ పెట్టే టైం ఇది కాదు. ముందు చంద్రబాబు పని చూద్దాం అనుకున్నారో ఏమో మరి.